పెనుగొండలో ఉన్న ఇంత పెద్ద మందిరం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఈ రోజు మనకి చిన్న పని ఉందని చెప్పి నేనైతే పాలకొల్లు బయలుదేరిపోయాను. ఈ పాలకొల్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ అడుగడుక్కి ఒక గుడి అనేది ఉంటుంది. ఈ గుడిలో అన్నిటికన్నా ప్రత్యేకమైన గుడే ఈ కన్నికా పరమేశ్వరి మందిరం. ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇందులో ఉండే అమ్మవారి విగ్రహం దాదాపుగా 90 అడుగుల ఎత్తుతో అలాగే 70 టన్నుల పంచలోహాలతో విగ్రహాన్ని తయారు చేయబడింది. ఈ గుడిలో ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారి ఈ ఊర్లోనే పుట్టారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇంత విశిష్టత ఉన్న ఇంత భారీ విగ్రహానికి ఇంత పెద్ద గుడి కట్టడంలో తప్పులేదు అనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మీకైతే అమ్మవారిని చూపిద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. అలాగే నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారిని అయితే చూసేయండి. చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో. ఈ పంచలోహాలని ఎంత స్పష్టంగా ఎంత క్లియర్ గా చెక్కిన శిల్పులకి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత పెద్ద విగ్రహాన్ని పంచలోహాలతో అంత అందంగా అంత సౌందర్యంగా ఎలా తయారు చేశారనేది నేనైతే చాలా షాక్ లో ఉన్న విగ్రహాన్ని చూసి. ఈయన పేరు స్వామి కృపానందపురి. ఈయనే ఈ ఆలయానికి ప్రథమ పూజారంట. ఇంకైతే మనం ప్రసాదం తీసుకుని వచ్చిన పని కోసం బయలుదేరిపోయాము.